ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాల విషయంలో హైదరాబాద్కు చెందిన హోప్ ఫౌండేషన్ నిర్వాహకుడు కొండా విజయ్ కుమార్ను ఢిల్లీలో ఆదాయ పన్ను శాఖ అధికారులు విచారించారు. శంషాబాద్ విమానాశ్రయంలోనే అతడి ఒంటిపై సుమారు 3 కిలోల మేర బంగారం ఉండటంతో కస్టమ్స్ అధికారులు ఆరా తీశారు. అతడి పాన్ కార్డు వివరాలు సైతం నమోదు చేసుకున్నారు. కొంత బంగారాన్ని ఐటీ అధికారులు సీజ్ చేశారు. 10 రోజుల్లోగా పత్రాలు సమర్పిస్తే తన బంగారాన్ని ఇస్తామని చెప్పారంటున్న కొండా విజయ్ కుమార్తో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖి. హైదరాబాద్కి చెందిన కొండ విజయ్ కుమార్ని ఐటీ అధికారులు తనిఖీల పేర్లతో కూడా అతన్ని విచారించడం జరిగింది. అసలు గోల్డ్ మ్యాన్గా ఉన్న అతనికి పేరుని ఇటు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న సమయంలో కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కూడా ఐటీ అధికారులు అతన్ని దాదాపు 12 గంటల పాటు అయితే విచారించడం జరిగింది. అసలు విచారణ గల ప్రధాన కారణం ఏంటిది, అసలు ఈ గోల్డ్ ఇక్కడ నుంచి ఢిల్లీ తీసుకుపోయిన సమయంలో అసలు ఎలాంటి విచారణ ఎదుర్కొన్నారు, మనతో మాట్లాడడానికి ఆయన ఉన్నారు. ఆయన మరిన్నో తెలుసుకుందాం. అన్న, ముఖ్యంగా అంటే నిన్న జరిగిన విచారణకు సంబంధించి మీరు ఏం చెప్తారు? ఎందుకంటే తరచుగా ఎన్నోసార్లు కూడా మీరు వెళ్ళినట్లు తెలుస్తుంది. ఈ విచారణకు సంబంధించి ఏం జరిగింది? నేను మాది హాకీది ఢిల్లీలో హాకీ అవార్డ్ ఫంక్షన్ ఉండే, సో దానికి నేను వెళ్తున్నాను. మొన్న లాస్ట్ 26th రోజు ఈవినింగ్ లాబీలో నేను మాట్లాడుతున్నప్పుడే సిఎస్ఎఫ్ వాళ్ళు చూసేసి, నాకు తెలిసి ఎలక్షన్ టైం అనుకుంటాను, వాళ్ళు అడిగారు. అప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ హైదరాబాద్ వాళ్ళు ఇట్లా పిలిచారు. వాళ్ళకి డిక్లరేషన్ ఇచ్చాను. చేసి నేను ఫ్లై అయిపోయాను. అక్కడ 5 ఈవినింగ్ అరైవల్ 7:55 ఉండే. బయటకు వచ్చేలోపు వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఉండేసి వాళ్ళు నన్ను తీసుకెళ్ళేసి ఫస్ట్ గోల్డ్ ఒరిజినల్ కాదా చెక్ చేశారు. చేసేసి వాళ్ళు అంటే మంచి సఫిషియెంట్గా ట్రీట్ చేసి దాని మిగతా వాటికి బిల్స్ ఏంటి సోర్స్ అవి అని వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ క్వశ్చనింగ్ ఎలా ఉంది అలా ఉంది. మేము ప్రాపర్గా ఆన్సర్ చెప్పడం జరిగింది. తరచుగా మన దేశంలోనే అంటే ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు. ఆ సమయంలో ఎప్పుడూ ఐటీ అధికారులు గుర్తించలేదా? ఈసారి ప్రత్యేకంగా మిమ్మల్ని ఈ విధంగా విచారణకు సంబంధించి ఎందుకు విచారణ చేయాల్సిన అవసరం వచ్చింది? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. అదే లాస్ట్ టైం నేను రెగ్యులర్గానే ఉంటుంటాను. సరే, ఈ టైం వాళ్ళు ఏదో టైంలో అడగాలి, ఈ టైంలో అడిగారు అంతే. బస్ నేను మీరు రెడీ ఉన్నాను, ఏదో టైంలో అడుగుతారు చెప్పడానికి రెడీ ఉన్నాను. బట్ అప్పుడు ఈ టైం ఇప్పుడు వచ్చిందని నేను, అది మన హైదరాబాద్లో రావాల్సింది. హైదరాబాద్లో నాకు ఫ్లైట్ టైం అవుతుందని నాకు తెలిసి ఐటీకి వాళ్ళు వద్దు సార్, ఢిల్లీలో క్యాచ్ అప్. అంటే మీరు తరచుగా దాదాపు 3 కేజీల వరకు కూడా బంగారం మీ వెంటిపైన ఉంటుంది. అయితే మీరు ఆ విచారణ సమయంలో కొంత గోల్డ్ కూడా సీజ్ చేశారు అనేది ఒక వస్తుంది. దాంట్లో ఎంతవరకు వాళ్ళు సీజ్ చేయడం జరిగింది, మీకు ఎంత తిరిగి మీకు ఆ గోల్డ్ ఇవ్వడం జరిగింది? నాకు ఆల్మోస్ట్ బిల్స్ ఉన్నాయని ఇచ్చారు వాళ్ళు. నియర్ అంటే ఇంచుమించు 1 kg సీజ్ చేసి అవి ఒక 3 ఆర్టికల్స్ ఉన్నాయి. వాటి బిల్స్ ఆల్రెడీ తీసి పెట్టాము. నెక్స్ట్ మేము టైం అంటే కాల్ చేసేసి టైం తీసుకుని వెళ్ళేసి ప్రాపర్గా చూపించేసి వాళ్ళు సాటిస్ఫై చేసి వాళ్ళకి కావాలి డాక్యుమెంట్ షో చేసి. అంటే ఏమైనా సమయం ఇచ్చారన్నా విచారణ జరుగుతుంది అంటే ఆ విచారణ జరిగిన తర్వాత మీకు నోటీస్ వస్తుంది. అంటే ఇప్పటివరకు ఆ బిల్లులు సబ్మిట్ చేయమన్నారు. తర్వాత వాటిని గోల్డ్ని ఎప్పుడు ఇస్తారు? నోటీస్లో విత్ ఇన్ ఐ థింక్ 7 or 15 days ఇస్తారు అనుకుంటాను టైం. నేను కనుక్కున్నా 7 or 15 daysలో మనం వెళ్ళేసి తీసుకోవచ్చు. అంటే ఇప్పటికే హైదరాబాద్లో కాకుండా దేశవ్యాప్తంగా మీ పేరు గోల్డ్ మ్యాన్ గానే తెలుసు. అయితే ఇప్పటికే ప్రాంతాలకు వెళ్ళినప్పటికీ ప్రత్యేకంగా అంటే ఈసారినే ఐటీ అధికారులు ఎందుకు మిమ్మల్ని గంటల తరబడి విచారణ పేరుతో కూడా వేధించినట్లు కూడా ఓ ఆరోపణ ఉంది. వేధించడం అనేది లేదు, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది కదా. ఒక ఆఫీసర్స్ ఇలాంటి ఏదో పట్టుకొని అది చేయడానికి లేదు. ప్రతిదీ వాళ్ళు చెక్ చేయాలి. వాళ్ళది ప్రతి డాక్యుమెంటేషన్ ఉంటుంది. సీజింగ్ అనేది వాళ్ళు అంటే ఆ టైంలో వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ తెచ్చుకోవడం అనేది అది హ్యాపీ. అట్లే 11 hours వాళ్ళతో కూర్చున్నా నాకు చాలా హ్యాపీగా ఉంది. అది వాళ్ళకి వేధించడాలన్నీ ఏం లేదు. ఎప్పుడు మీ మిగతా బంగారాన్ని తీసుకునే అవకాశం ఉంది? ఐ థింక్ 1 month. ఎందుకంటే బంగారు బాబు కోసం అందరు వెయిట్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్ డాక్యుమెంటేషన్ షో చేసి తెచ్చేసేసుకొని ఖచ్చితంగా ఉండాల్సిందే అని చెప్పేసి. ఇది మొత్తం మీద అంటే ఎన్నోసార్లు మటుకు అనేక ప్రాంతాలకు వెళ్తున్నా కానీ ఈసారి హైదరాబాద్ విమానాశ్రయంలో అధికారులు కొంతవరకు సమాచారం తీసుకున్నప్పటికీ ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న సమయానికి అక్కడ ఐటీ అధికారులు అతన్ని ప్రశ్నించి అతని వద్ద ఉన్న కొంత బంగారాన్ని అయితే వాళ్ళనైతే స్వాధీనం చేసుకోవడం జరిగింది. తిరిగి మళ్ళీ వాటికి సంబంధించిన బిల్లులు తిరిగి చెల్లించినట్లయితే తిరిగి ఆ బంగారు కూడా ఐటీ అధికారులు చెల్లిస్తామని చెప్పి కూడా చెప్పడం జరిగిందని చెప్పి కూడా కొండా విజయ్ కుమార్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో రమేష్, ఈటీవీ, హైదరాబాద్.